వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇప్పటికీ తాను ఏదనుకుంటే అదే నిజమనుకుంటున్నారు. వాస్తవ ప్రపంచంలోకి వచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. సభా వ్యవహారాల విషయంలో కోర్టు చెబితే తనకు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చేయాల్సిందేనని, అనర్హత వేటు వేస్తే కోర్టులకు వెళ్తామని ఆయన అమాయకంగా చెప్తున్నారు. రాజ్యాంగం గురించి, సభ హక్కుల గురించి ఇంత కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతారో వైసీపీలోని జూనియర్ నేతలకు అర్థం కావడం లేదు. సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఉన్న అవగాహన ఇదేనా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టులు ఆదేశించావు. భారత రాజ్యాంగం శాసనసభకు ప్రత్యేక అధికారాలిచ్చింది. సభా నిర్వహణ వరకు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. సభా నియమాలు, సంప్రదాయాల ప్రకారం నడుస్తుంది. ఫలానా వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఫలానా వ్యక్తిని స్పీకర్ను చేయాలి, సభలో ఫలానా విధంగా జరిగింది కాబట్టి మేము చెప్పినట్లుగా చేయాలి అని కోర్టులు ఆదేశించలేవు. ఆ అధికారం వారికి లేదు. సభా వ్యవహారాల్లో పూర్తి అధికారం స్పీకర్కుంటుంది. జగన్ రెడ్డికి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోవటం విచిత్రమేమీ కాదు. ఆయన తాను అనుకున్నదే నిజమనుకుంటారు. సజ్జల లాంటి వాళ్లు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. రూల్స్ ప్రకారం అనర్హత వేటు వేసినా కోర్టులు ఆపవు. అనర్హత వేటు వేస్తే తాను రెడీ అని జగన్ రెడ్డి అన్నారు. అంటే ఉప ఎన్నికలు ఎదుర్కొంటారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం కోర్టుకెళ్తామంటున్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎలాంటి అనుమతి తీసుకోకుండా 3 సెషన్స్ లేదా 90 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కుందే. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రజలు ఓటేస్తే ఆ పని చేయకుండా రూల్స్ ప్రకారం అనర్హత వేటు వేస్తే చేయొద్దని కోర్టులు ఎలా చెబుతాయి? అధికారంలో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థతో ఆడుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు ప్రతి విషయంలోనూ తనకు అనుకూలంగా కోర్టు తీర్పులొస్తాయని, రాకపోతే ప్రత్యర్థులు మేనేజ్ చేశారని చెప్పడానికి రెడీ అయిపోయారు. పిల్ల చేష్టల రాజకీయాలాపి సీరియస్నెస్ పెంచుకోవటం ముఖ్యం. జగన్ రెడ్డి రాజకీయం అంతా పిల్లాటల్లానే ఉంది. ఆయనకు రూల్స్ తెలియవు, తెలిసినా పట్టించుకోరు. ఏదో తాను కోరుకున్నట్లుగా అంతా సాగాలని అనుకుంటారు. ఏ లోకంలో ఉంటారు కానీ ఆయనకు రియాలిటీ చెప్పేందుకు సజ్జల లాంటి వాళ్లు కూడా ఎందుకు ప్రయత్నించరో, ప్రయత్నించి విఫలమవుతారో, లేకపోతే వారు కూడా అదే మైండ్ సెట్తో ఉంటారో ఎవరికి అర్థం కాదు. జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం కూటమికి చాలా పెద్ద రిలీఫ్, కానీ ప్రజలకు తీవ్ర నష్టం.